అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటిలాగే మరి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని ప్రెస్ మీట్ పెట్టి ఎప్పటిలాగే కొన్ని వ్యాఖ్యలు ఎప్పటిలాగే మరి ట్రోలర్స్కి కాస్త ట్రోలింగ్ మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ అంశం పైన మనతో పాటు చర్చించడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ లీలా గారు. మేడం నమస్తే అండి. నమస్తే మేడం, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రెస్ మీట్ ముందుకు వచ్చారు. ఎప్పటిలాగే వాళ్ళ సామాజిక మాధ్యమాల్లోనూ అదేవిధంగా మరి సోషల్ మీడియాలో కూడా వేయడం జరిగింది. ఆయన 10 మంది కూడా లేరు చూసేవాళ్ళు. చూసాను నేను కూడా వీడియో. అయితే అంటే ఆయన ఒక మాట అనడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారేమో లోకేష్ గారిని జాకీలేసి లేపుతున్నారు, లోకేష్ గారేమో చంద్రబాబు నాయుడు గారికి జాకీలేసి లేపుతున్నారు, వీళ్ళిద్దరు కలిసి పవన్ కళ్యాణ్ గారికి జాకీలేసి లేపుతున్నారు అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దానికి ఏమంటారు? అంతకుముందు లారీ క్లీనర్ గా పనిచేసింది కొడాలి నాని కదా అనుకుంటారు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా. మరి జాకీల భాష ఏంటో మరి ఆయనకే తెలియాలి. గతంలో ఎక్కడన్నా క్లీనర్ గా పనిచేశాడా, ఎక్కడన్నా రోడ్ సైడ్ నా పంచర్లు అయిన టైర్లని మరి రిపేర్ చేసేవాడో తెలియదు. కానీ మొత్తానికి ఆ విషయం పక్కన పెడితే మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పుకోవాలంటే తండ్రిని హెలికాప్టర్ లో లేపేశాడా, బాబాయిని గొడ్డలతో లేపేశాడా, తల్లిని చెల్లిని ఆస్తుల కోసం బయటికి గెంటేశాడా. మరి ఏం చెప్పాలి? బాబాయ్ కూతుర్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, మరి రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి ఎంత దోచేశావు, మరి నీ గురించి చెప్పుకోవాలి కదా. మరి ఎవరిని ఏ విధంగా మాట్లాడాలి, ఎలాంటి భాష ఉపయోగించాలి, కనీసం స్క్రిప్ట్ చూడకుండా నీ పేరు కూడా నువ్వు చెప్పుకోలేవు. సరే కనీసం స్క్రిప్ట్ చూసి అంకెలు కూడా నువ్వు చదవలేవు. ఇప్పుడు 10,1100 అని చదువుతాడు. అది ఎంత చదవాలి? 11,100 రూపాయలు అంటే సరిపోయిద్ది. పాపం ఆయన తెలీదు, అక్కడ రాసే వాళ్ళకి అర్థం కాదు ఆయనకి ఎలా రాయాలో. అంటే అంకెలను కూడా అక్షరాలతో రాస్తే గానీ తెలియదేమో. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇలాంటి వ్యక్తి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడుతూ ఉంటే నువ్వే నవ్వులు పాలవుతావు, నీ పరువు నువ్వే తీసుకున్నట్లుండిద్ది. ఈ రోజు నువ్వు మాట్లాడే ఏదైతే ప్రెస్ మీట్ అని చెప్పి పెట్టావో దేనికోసం పెట్టావు? ఏదన్నా ఒక సమయం, సందర్భం, అక్కడున్న ఏదైనా పరిస్థితులను బట్టి ఎవరైనా ప్రెస్ మీట్ పెడతారు. చాలా ఇంపార్టెంట్ గా అందరిని గ్యాదర్ చేసి ఇదిగో అన్ని ఛానల్స్ వస్తారు, నువ్వు చెప్పాల్సిన విషయం చెప్తావు. కానీ ఈయనంతా రికార్డెడేనే. మీరేమో రికార్డెడ్ అంటున్నారు, అక్కడేమో అన్ని మైక్స్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా. మీరు సరేలే, సీమరాజా చేసే దాంట్లో కూడా అన్ని మైక్స్ కనిపిస్తాయి, దానికి ఏం చెప్తావు? అవును, మైక్ ఉండవు ఆయన దగ్గర. ఎన్ని మైకులు ఉంటాయి, ఎన్ని ఛానల్స్ ఉంటాయి, ఆయన నిజం అంటే ఏమో. మరి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ పార్టీ మరి ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి మరి ఏంటో సీమరాజా గారికి వాళ్ళకి తెలియాలి. అంటే ఇలాంటివి మైకులు ఉన్నంత మాత్రాన ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బాటిల్ చూపించి ఇదిగో ఒరిజినల్ మందు నేను అమ్మాను అంటాడు. బాటిల్ ఒరిజినల్దే, మందు ఒరిజినలా కాదా అది కదా తెలియాలి. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ కూడా కనిపిస్తానికి లైవే. అది కాదా అవునా అనేది మనకు తెలుసు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా తమరు వెలగబెట్టినప్పుడే ఏమీ లేదు. మరి ఈ రోజున ఎక్కడి నుంచి వస్తుంది? ఆ రోజున వాచ్లు దొరికిపోయాడు, టైం ఒకటి రికార్డ్ అయింది. మరి ఆ వాచ్లో ఉన్న టైంకి లైవ్ ఇచ్చిన టైంకి ఎక్కడా కూడా మనకి పోల్చుకోవడానికి కూడా సంబంధం లేనట్లుగా దొరికిపోయాడు. మరి ఇలాంటి వ్యక్తి ఈ రోజున మాట్లాడే విధానాన్ని చూస్తుంటే కనీసం నారా చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ఏంటి, ఆయన అనుభవం ఏంటి, ఆయన స్థాయి ఏంటి, మరి నారా లోకేష్ గారిని చూస్తే మరి తన్ను ఎన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియా కార్యకర్తకు కూడా ఆయన ట్రీట్మెంట్ చేయించారు. మరి ఆ విషయం కూడా మర్చిపోయి జాకీలు, టైర్లు ఏంటి భాష అంటే రాష్ట్రం నాశనం అయిపోతుంది కుటుంబ ప్రభుత్వ హయాంలో అని చెప్పేసి. అంటే ఆయన ఓవరాల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే రాష్ట్రం బాగుంది, ప్రస్తుతం అయితే కుటుంబ హయాంలో బాగాలేదని చెప్పుకుంటున్నారు. దానికి ఏమంటారు? ఇక్కడ ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వ పరిపాలన బాగాలేదు అని చెప్తున్నారు. ఆ విషయం ఎవరు చెప్పాలి? ప్రజలు చెప్పాలి. నువ్వు కాదుగా చెప్పాల్సింది. నువ్వు 2019 నుంచి 24 దాకా నీ పరిపాలన బాగాలేదని ఎవరు చెప్పారు? ప్రజలు చెప్పారు. ప్రజలు చెప్పారు ఏమని? నీకు 151 స్థానాల నుంచి 11 స్థానాలకి పతనం చేసి పక్కన పడేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసి నీకు చూపించారు. మరి తగుదనమ్మా అంటూ వచ్చి ఏం మాట్లాడుతున్నాడండి? ఏ విధంగా అర్థం అవుతుంది? నువ్వెలా చెప్తావు కూటమి ప్రభుత్వ పరిపాలన బాగాలేదని? నీకేం హక్కు ఉంది? నువ్వెలా చెప్తావు? ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చెప్తారు? దేని బట్టి చెప్తారు? లెక్కల గురించి చెప్తాడంటే బడ్జెట్ ఆయనకు లెక్కలు రావు. సరే ఏదన్నా అక్కడున్న కార్యక్రమాల గురించి లేకపోతే ఇచ్చిన హామీల గురించి అంటే తెలుగు రాదు. ఇంకేదైనా నేషనల్ మీడియా ముందుకెళ్ళి ఏదైనా చెప్దామంటే ఇంగ్లీష్ రాదు. సరే సెంట్రల్ గవర్నమెంట్తో అంటే ఏదైనా మాట్లాడతాడంటే హిందీ రాదు. ఏం చేయాలి?
ఏం చెయ్యాలి, ఏం చేయలేక తాడేపల్లి ప్యాలెస్, యలహంక ప్యాలెస్ తిరుగుతూ ఇలాంటి రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ అందరి సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరికి కూడా మంచి స్టఫ్ని ఇచ్చి వెళ్తున్నాడు. అంతకుమించి ఇంకేం చేయట్లేదు. మీరు ఇప్పుడు స్టఫ్ అనేది ప్రస్తావించారు కాబట్టి, అంటే ఈ మధ్యన ఒక అనుకున్న మాట, ఆయన కావాలని ఇలా చదువుతున్నాడు, కావాలని ట్రోల్ ఇలా చేస్తున్నాడు, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నుంచి ఎంత కొంత డైవర్ట్ అవ్వాలి, సో ఆ విషయం వదిలేసి ఈ విషయం ఇలా చేస్తున్నారని చెప్పేసి ఒక టాక్ వస్తుంది. చాలా నాకు కామెడీగా ఉంది ఇది కూడా. ఎందుకంటే ఆ ఇచ్చే ఎలివేషన్స్ ఏదో కనీసం ఎందుకు అంటే వాళ్ళు చెప్పింది ఎలా ఉందంటే, అసలు ప్రెస్ మీట్ చూడటానికి ఎవరు రావట్లేదు, ఇలా ట్రోల్ అయితే కాస్త ఎక్కువ వ్యూస్ వెళ్తాయి అనుకున్నారు పాపం. అంతకుమించి ఇంకేం లేదు. ఎవడైనా కావాలని వాడు పొరుగు వాడు తీసుకోడు కదా. ఇప్పుడు తనకి ఏదైనా జ్ఞానం లేకపోయినా తెలుసుకొని దాని గురించి పూర్తి వివరాలు కనీసం నోట్ చేసుకుని అయినా వివరించే ప్రయత్నం చేస్తారు, అందరికి అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటిది మా జగనన్న కావాలని ఇలా చేస్తున్నాడంటే నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరికైనా చెప్పక మొహం పచ్చడి చేస్తారు అన్నట్లుండిద్ది. ఈ ప్రెస్ మీట్ వింటే కనుక ఎప్పటిలాగే ఈసారి కూడా మరి సజ్జల గారి దగ్గర నుంచి స్క్రిప్ట్ వచ్చిందని అర్థమైపోతుంది. ఎప్పుడూ ఒకటే విధంగా అయితే ఉంటుంది. సో ఈ విధంగా అంటే ఏ ఉద్దేశంతో మరి ప్రజలు నమ్ముతారనుకుంటున్నారా ఏం చెప్పినా సరే అని, అంటే ఏ విధంగా వాళ్ళ ఆలోచన విధానం ఉందనుకుంటున్నారు అసలు? అంటే తినగ వేము తీయనుండు అన్నట్లుగా ఒకసారి కాకపోతే ఇంకోసారైనా అబద్ధాలు చెప్తూ ఉంటే ఏదో ఒక రోజు అరే పాపం వీడి కంట సోస్ చూడలేక చచ్చిపోతున్నారా బాబు, సర్లే ఏదో విందామను ఏదో అనుకుంటారు కదా అని ఆలోచిస్తున్నారు ఏమైనా. కానీ చచ్చినా అది జరగని పని. ఎవ్వరూ కూడా నిన్ను పొరపాటును కూడా క్షమించటం కాదు కదా, కనీసం క్షమ అనే ఆలోచన కూడా రానివ్వరు. ఎందుకు అనుకోవాల్సి వస్తుందంటే ఆయన చేసిన అరాచక పరిపాలన అలాంటిది. ఎంత ఘోరంగా అమరావతి రైతుల పట్ల కానివ్వండి, అక్కడ మహిళల పట్ల కానివ్వండి, ఎంత ఘోరాతి ఘోరంగా ఆ కర్కసత్వాన్ని చూపించాడు. మరి అలాంటి వ్యక్తి ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టి ఏదో వాళ్ళ మన్నల్లో వాళ్ళ మంచితనాన్నో వాళ్ళ ప్రేమనో పొందాలని చెప్పి కోరుకుంటున్నాడు అంటే మరి ఇవన్నీ అధికారంలో ఉందా? ఎప్పుడు నువ్వు ఎందుకు కోరుకోలేదు? అప్పుడు ఎందుకు కోరుకోలేదు? ఇప్పుడు ఎందుకు కావాలనుకుంటున్నావు? ఏం జరుగుతుంది అంటే ఈ రోజున పార్టీనే లేకుండా పోతుంది. పార్టీ పతనానికి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి నాంది అయ్యాడు. ఎందుకంటే ఆయన పరిపాలన అలా జరిగింది కాబట్టి. ఇవన్నీ పోవాలంటే ఏం చెయ్యాలి అంటే ఏదో ఒక విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఈ పిచ్చి వేషాలు కుప్పిగంతులు తప్పించి ప్రజల మీద ప్రేమతోనో రాష్ట్రం మీద అభిమానంతోనో ప్రజలకు ఏదో జరిగిపోతుందని చెప్పేసి ఇలాంటి కపట నాటకాలు ముసలి కన్నీళ్లు కార్చే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ రోజున ప్రజలు పొరపాటును కూడా పట్టించుకోరు. ఇది వాస్తవం. ఆయన ప్రెస్ మీట్లన్నీ కూడా ఆ పార్టీ కోసం వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవటానికి చేసే ప్రయత్నమే తప్పించి ప్రజల కోసం భవిష్యత్ తరాల పిల్లల కోసం కానే కాదు. ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చెయ్యరు. పొరపాటున ఆయన ఆలోచనకు కూడా అట్లాంటివి రావు. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అమ్మా.